బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగులుతూనే ఉన్నాయి. గులాబీ బాస్ కు హ్యాండ్ ఇస్తూ తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వలస కడుతున్నారు. ఇప్పటికే కారు దిగిన 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి హస్తం అందుకున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేయాలని టార్గెట్ గా వలసలు కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉంటే త్వరలో హస్తం గూటికి మరికొంతమంది గ్రేటర్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లనున్నారు. వారిలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి హరీష్. థ్యాంక్ యూ కీర్తన. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా వరుస షాకులు తగులుతున్నాయి. ఇక పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, 6 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా వైపు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ప్రధానంగా టార్గెట్ పెట్టారు. జిహెచ్ఎంసీలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు చేరిన నేపథ్యం, మరికొంతమందితో కూడా మంతనాలు జరుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఏదైతే మొత్తంగా అంటే బీఆర్ఎస్ ఎల్పీని టార్గెట్ చేయాలి, అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసుకోవాలనే దిశగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యం ఉన్నది. ఇక ఈ నెల 23 నుంచి కూడా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యం ఉన్నది. ప్రధానంగా ఇంకా మరికొంతమంది గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా ఇంకా 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరతారన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా కొంతమంది కీలకమైన మంత్రితో కూడా ఆ పార్టీలోని చేరిక పైన కూడా కీలకంగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో మరికొంతమంది 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మంత్రితో అలాగే సీఎం రేవంత్ రెడ్డితో ఒకసారి భేటీ అయిన నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా ఏదైతే ఉప్పల్ సంబంధించి కూడా బండారు లక్ష్మారెడ్డి, అలాగే అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అలాగే కుక్కట్పల్లి మాధవరం కృష్ణారావుతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళకి సంబంధించి కూడా పార్టీలోని చేర్చుకునేందుకు కీలకమైన మంత్రి ఒక కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ఎల్పీని టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక మొత్తంగా ఇంకా అంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఎల్పీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం అవుతుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఒకవైపు శాసన మండలిలో కూడా మెజార్టీ ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఉండేలా కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ఏదైతే వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యం. ఇప్పటికే ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 4 ఎమ్మెల్సీ ఉన్నారు. మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇంకా 6 ఎమ్మెల్సీలు వచ్చారు. కాబట్టి మరికొంతమందిని ఎమ్మెల్సీలను తీసుకుంటే మెజార్టీ ఉంటుంది. శాసన సభలో పెట్టిన బిల్లు ఏదైతే పాస్ అవుతుందో శాసన మండలికి సంబంధించి కూడా ఆమోద ముద్ర పడాలంటే శాసన మండలిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి. దానికి సంబంధించి కూడా ఎమ్మెల్సీలను కూడా అధిక సంఖ్యలో మెజార్టీ సంఖ్యలో కూడా ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే డబుల్ సిక్సర్ అంటే ఒకేసారి 6 చేరారు, మరో తర్వాత 6 చేరిన నేపథ్యం ఉంది. మొన్న 4 వరుసగా అంటే మరో సిక్సర్ కొట్టేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. దీంట్లో భాగంగానే ఈ 6 ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. వీళ్ళు రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.